క్యారెట్ ఆలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళటి బ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ తీసిన వీడియో అనమాట. మార్నింగ్ అయితే లేచేసి వాకిలి చూడ్చేసి ముగ్గు అయితే పెట్టేసి వచ్చేసాను. ఇవాళ సాటర్డే కదా, పూజ చేసుకుందామని చెప్పేసి. ఆలోపు అయితే పిల్లలు లేసారు, వాళ్ళైతే స్నానానికి అయితే వెళ్ళిపోయారు. నేను ఆ తర్వాత ఇక్కడైతే వాళ్ళ కోసం దోశలు అయితే వేసి చేస్తున్నాను. ఇవాళ అయితే దోశలకు ఈ చట్నీ అయితే చేయలేదన్నమాట. పప్పుల పొడి ఉంది, అది వేసేసి ఇచ్చేసాను. వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారనమాట. పువ్వు అవుతుంది, రాలిపోతుంది ఇంకా అని చెప్పేసి పెద్దగా అయింది చెట్టు. నేను చూసుకోలేదన్నమాట ఇది అయినప్పుడు. చెట్టు వీకేసిన తర్వాత చూసిన 2 3 ఉండే. ఇంకా మాకు చేతులకు అయితే ఫీల్ అయిపోతుంది అంటుంది. ఇక్కడ చూడు అలిగిందనమాట. చెట్టు నువ్వే పెట్టినావా? అవే చెట్టు పెట్టినట్టు చేస్తుంది. ఆ చెట్టు పెట్టింది నేను కాదు, ఈమె కాదు, ఎవరు కాదు. మట్టి తెచ్చేసినామా, బాయికాడ ఉన్న మట్టి తెచ్చేసా, మట్టిలు ఇత్తుండేనేమో చెట్టు అయింది. అంత పెద్ద చెట్టు. ఆ చెట్టును వీడియోలు ఉందేమో. అయితే ఏమైందంటే ఇక్కడ తులసి చెట్టు పక్కన కలబంద చెట్టు పెట్టినా కదా ఫ్రెండ్స్, ఆ చెట్టులో మట్టి తెచ్చేసినప్పుడు నిరప చెట్టు అంటే నిర్పిత్తుబడి చెట్టు మొలిసింది. అదేంటంటే కొన్ని డేస్ తర్వాత చాలా డేస్ అయింది. అయితే అది పువ్వు అవుతుంది, రాలిపోతుంది అని చెప్పేసి, అసలు చెట్టుకి మిరపకాయలు కాయట్లేదని చెప్పేసి నేను మార్నింగ్ సడన్గా చెట్టు పీకిన తర్వాత చూసిన దానికైతే ఈ 2 మిరపకాయలు ఉన్నాయి, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అన్నమాట చిన్నగా. అస్సలు చూసుకోలే ఇన్ని రోజులు, అసలు వాటర్ పోసి దాన్ని ఎంత బాగా చూసినో. అయితే కాయట్లేదు కదా, మా వారేమన్నారు వద్దులే తీసేసేయి అని చెప్పిండు. సరేలే అని సడన్గా తీసేసిన తర్వాత చూస్తే దానికైతే మిరపకాయలు ఉన్నాయి. ఇక ఈరోజు అంతా మూడ్ అప్సెంట్ అనిపించింది అనమాట. అదే ఇక్కడ మా క్షేత్రకైతే చెప్తున్నాను కదా, తనైతే కొంచెం ఫీల్ అయింది. చూసుకోకుండానే తీసేసావు, మళ్ళీ తర్వాత బాధపడతావు అని చెప్పేసి. ఇంకా ఆ రోజైతే చాలా ఎట్లనో అనిపించింది. బాగుండే చెట్టు. చాలా డేస్ అంటే ఒక 1 ఇయర్ అయ్యి ఉంటుంది మేము పెట్టేసి. నేను మా పొలం దగ్గర అమ్మవారికి నైవేద్యం పెట్టుకొచ్చినప్పుడు ఆ మట్టి తీసుకొచ్చినాం అనమాట. ఆ మట్టి తీసుకొచ్చి ఆ చెట్టులో అంటే తులసి చెట్టులో పోసిన నల్ల మట్టి మళ్ళీ ఇక్కడ కలబంద చెట్టులో పోసినప్పుడు అది ఇత్తుండేనేమో అక్కడ, అంటే ఆ పొలంలో అయితే మిరప చెట్లు వేస్తున్నారు. ఆ ఇత్తుండేనేమో, ఇత్తు నుంచి చెట్టు అయిందనమాట. చాలా పెద్దగా అయింది. చూసిన వీడియోలో అప్పుడప్పుడు. అయితే అట్లా అయిందనమాట. ఇంకా అయిన తర్వాత ఇన్ని రోజులైతే దాన్ని మంచిగా అట్లనే ఉంచినాము. ఇక మా వారేమన్నారంటే మిరప చెట్టు కదా, అసలు కాయలే కాస్తలేదు కదా, తీసేసేయి అని చెప్పిండు. చాలా డేస్ అయింది తను చెప్పి కూడా. ఎందుకో నాకు ఆ రోజైతే సడన్గా తీసేద్దామని చెప్పేసి అసలు ఆ చెట్టు అసలు ఆ మిరపకాయలు అవుతున్నాయా లేదా అని అస్సలు చూసుకోకుండానే దాని అయితే పీకేసింది అనమాట. ఇంకా మార్నింగ్ అంతా కొంచెం మూడంతా ఎట్లనో అనిపించింది. సో ఇదండి జరిగింది. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేనైతే దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టేసుకొని ఇక్కడైతే కూరగాయలు అయితే ఏం లేవని చెప్పేసి ఆలు క్యారెట్ ఉండే, ఇంకా ఆలు క్యారెట్ రైస్ చేద్దామని చెప్పేసి పొయ్యి మీద అయితే వేసేసాను. ఇంకా ధనియాల పొడి అయిపోయింది, అందుకని ధనియాలు వేయించేసి పొడి అయితే కొట్టి పెట్టేసాను. వెజిటేబుల్ రైస్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే చేసేసాను అనమాట. ముందుగా అయితే ఆయిల్ వేసేసుకొని కొంచెం మనం మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీవి, అవి అయితే వేసేసి దాంట్లో ఆనియన్ అలాగే క్యారెట్ వేసేసి టమాటా అవన్నీ వేసేసి, ఆలు క్యారెట్ టమాటా ఇవన్నీ వేసేసి కారం ఉప్పు కొంచెం నెయ్యి అవన్నీ వేసేసి అయితే మళ్ళీ రైస్ వేసేసి విజిల్కి అయితే పెట్టేసాను. అదైతే అయ్యింది. ఆ లోపు బట్టలు ఇట వాషింగ్ మిషన్లో వేసినాను. అవి ఇట వాషింగ్ మిషన్లో డ్రై అయిపోయాయి అనమాట. ఇవి పైన ఆరేసి వచ్చేలోపు పిల్లలు అయితే వస్తారనమాట. ఇంకా ఆల్రెడీ పిల్లలు అయితే వచ్చేసారు, వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. రాగానే పిల్లలు అయితే ఫోన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇద్దరి చేతులలో 2 ఫోన్స్ ఉంటాయి. ఇంకా తిన్న తర్వాత ఇంకా ఫోన్ చూసుకుంటూనే తింటారు. ఆలోపు మా చింకి అయితే వచ్చిందనమాట. తను అంతకుముందు 2 డేస్ ముందేనేమో హాస్టల్ నుండి ఇంటికి వచ్చింది. బోనాలు చేస్తుందా అని చెప్పేసి అక్క.
ఆల్రెడీ బోనాల వీడియో అయితే ముందే అప్లోడ్ చేశాను. చాలా డేస్ అవుతుంది కదా బోనాలు. అక్క ఫస్ట్ సండేనే చేసిందనమాట. ఇంగా ఏంటంటే ఆ వీడియో అయితే ముందు పెట్టేశాను. ఇది బోనాలకు ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఇక తన పిల్లలైతే తినేసి వెళ్ళిపోయిన తర్వాత తనైతే వచ్చింది కదా! తనని తినమంటే కొద్దిసేపు అయినాక తింటా పిన్ని అని చెప్పింది. ఇంక ఆలోపు తను కొన్ని స్టిచెస్ చేసేటివి ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్, ఆమె స్కూల్ యూనిఫామ్ ఉంది కదా! అవన్నీ స్టిచ్చింగ్ చేయమని చెప్పింది. ఇక్కడైతే డ్రెస్ మెటీరియల్స్ ఇట్లా తీసుకొచ్చింది కానీ క్వాలిటీ బాగాలేదని చెప్పేసి అవి వద్దని చెప్పిన. ఈ శారీ ఇంకా వేరే శారీ అయితే ఫ్రాక్స్ కుట్టమని చెప్పింది. ఇదైతే అనార్కలి మోడల్‌లా కుట్టమని చెప్పింది. ఈ శారీ వచ్చేసి. సరే అని చెప్పేసి ఇద్దరం కలిసేసి షాప్‌కైతే వెళ్ళి మెటీరియల్స్ అంటే డ్రెస్‌కి లైనింగ్స్ అవన్నీ తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా! ఇదొచ్చేసి వాళ్ళ కాలేజీ యూనిఫామ్ అనమాట. తనొచ్చేసి శ్రీ చైతన్య కాలేజీలో చదువుతుంది. ఇంక వీటికన్నిటికైతే స్టిచెస్ అయితే వేద్దామని చెప్పేసి ప్యాంట్స్ కూడా కొంచెం కిందికైనాయంట. అవన్నీ కట్ చేసి కుట్టాలి. ఒక 3 ఏమో తీసుకొచ్చిందనమాట యూనిఫామ్స్. అవన్నీ ఇక్కడైతే చూపిస్తున్నాను. బ్యాగే తీసుకొని వచ్చినాం అని చెప్పేసి. ఇంక పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు తినేసి. ఇంక మేమే ఉన్నాం కదా! ఇంక ఇద్దరం కలిసేసి ఇవన్నీ చూసిన తర్వాత షాప్‌కైతే వెళ్ళొచ్చేసామనమాట. మీకు ఇక్కడ ఏ ఫ్రాక్ కుట్టాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తాను. ఈ శారీ అయితే చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి ఫ్రాక్ కుట్టమని చెప్పింది. కానీ అది కొంచెం ఇట్లా పట్టుకోగానే చిరిగిపోతుందనమాట. ఇంక వద్దులే అని చెప్పేసి ఈ శారీ కూడా మా అక్కదే అనమాట. తను చాలా డేస్ అయిందనమాట ఈ శారీ అమ్మకి ఇచ్చేసింది. అమ్మ వచ్చేసి మళ్ళీ పిల్లలకి ఏదైనా కుట్టని నాకు ఇచ్చింది. ఇంకా సరేలే అని చాలా డేస్ నుంచి నా దగ్గరనే ఉంది. ఈ శారీ అయితే బాగుంటుంది. ఇక్కడ 2 అంటే ఇట్లా మనకి బార్డర్స్ ఉన్నాయి కదా! ఆ బార్డర్స్ ఒక సైడు పెట్టేసి కుట్టేస్తే పెద్దగా ఉంటుంది కదా! పెద్ద బార్డర్ లాగా బాగొస్తదని చెప్పేసి ఇక్కడైతే నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఆలోపు శారీ అయితే మార్చేసుకున్నాను. శారీతో కుట్టాలంటే చాలా ఇబ్బందే. అయినా ఆ రోజు చాలా వెదర్ అయితే అంటే ఉక్కపోతలాగా ఉంది. ఎండలైతే చాలా ఉండే. ఇదొచ్చేసి చూడండి ఇక్కడైతే కట్ చేసిన తర్వాత అలా కుడదామని చెప్పేసి సెట్ చేసిన. ఇక్కడైతే ఫ్రిల్స్ పెట్టేసి కుడదామని చెప్పేసి ఆలోపు చింకిని తినమంటే తనైతే తింటుంది. నేనొచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రాక్ వచ్చేసి. లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నది. చూస్తూ ఉండండి వీడియో కానీ నచ్చినట్లుంటే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే నా ఛానల్ అనేది కొంచెం ముందుకెళ్తుంది. అలాగే మీరు చూసే ముందు ఫస్ట్లో స్టార్టింగ్లోనే వీడియో ఆన్ చేయగానే హైప్ ఆప్షన్ అని వస్తుంది. ఆ ఆప్షన్స్ క్లిక్ చేస్తే పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే ఆ పాయింట్స్ మీద నొక్కితే మనకి కొంచెం బూషప్ అంటే పుషప్ లాగా ఉంటుంది అనమాట. వీడియోకి కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇక ఫ్రిల్స్ అయితే పెట్టేసి చింక్ అయితే కొంచెం సేపు చూసిందనమాట. ఆ తర్వాత ఇక్కడ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈ విధంగా అయితే కుట్టేశాను. నేను పంపించాను తనకి, క్లియర్గా అయితే వీడియో తీసుకోలేదనమాట. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా క్లాత్ వేసేసి కుట్టాననమాట. ఎలా ఉందో ఫ్రాక్ ఏంటో అనేది ఇక్కడైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వెనకాల అయితే ఇలా డోరీస్ అయితే పెట్టేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రాక్. కానీ కొంచెం కిందికి అయిందనమాట. మనకి అయితే చాలా బాగా సైజ్ సెట్ అయిందంట. కొద్దిగా లూజ్ అయిందని చెప్పింది. ఇదే వీడియో